హాయ్ అండి, వెల్కమ్ టు లతా స్టడీ జోన్. ఈరోజు వచ్చేసి రక్షక తంత్రాలు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీటిలో ఫస్ట్ వన్, 1వ తరగతిలో చదువుతున్న వర్షిణి అనే విద్యార్థికి పాఠశాలలోని ఉపాధ్యాయులందరి నుంచి సరైన ప్రోత్సాహం అందినను తోటి విద్యార్థులు సక్రమంగా ఆకర్షించలేకపోవటం వలన ఆ విద్యార్థి పాఠశాలలో చదువు కొనసాగించడమా లేక వదిలివేయడమా అని నిర్ణయించుకోలేకపోతున్నది. ఈ విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ ఏది? 1వ తరగతి చదువుతున్న వర్షిణి అనే విద్యార్థిని పాఠశాలలోని ఉపాధ్యాయులందరి నుంచి సరైన ప్రోత్సాహం అందినను తోటి విద్యార్థులు సక్రమంగా ఆకర్షించలేకపోవటం వలన ఆ విద్యార్థి పాఠశాలలో చదువు కొనసాగించడమా లేక వదిలివేయడమా అని నిర్ణయించుకోలేకపోతున్నది. ఈ విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ ఏది? ఆప్షన్స్: ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార ఉపగమ సంఘర్షణ, ద్విపరిహార సంఘర్షణ. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ వన్, ఒక సంస్థలో పనిచేసే వ్యక్తి ఇతర సంస్థలలో పనిచేయు వారి వలె తన సంస్థ పేరును ప్రస్తావించి గౌరవాన్ని పెంపొందించుకున్నాడు. ఈ వ్యక్తి ఉపయోగించుకున్న రక్షక తంత్రం. ఒక సంస్థలో పనిచేసే వ్యక్తి ఇతర సంస్థల్లో పనిచేసే వారి వలె తన సంస్థ పేరును ప్రస్తావించి గౌరవాన్ని పెంపొందించుకున్నాడు. ఈ వ్యక్తి ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏది? ఆప్షన్స్: తదాత్మీకరణం, ఉదాత్తీకరణ, ప్రక్షేపణం, స్థైర్య కల్పన. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి తదాత్మీకరణం. నెక్స్ట్ వన్, వ్యక్తిలో ప్రేరణాత్మక మరుపుగా గుర్తించే రక్షక తంత్రం ఏది? వ్యక్తిలో ప్రేరణాత్మక మరుపుగా గుర్తించే రక్షక తంత్రం ఏది? ఆప్షన్స్: హేతుకీకరణం, ప్రక్షేపణం, దమనం, ప్రతిగమనం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4th వన్, దమనము. నెక్స్ట్ వన్, వ్యక్తిలో విషయ యోజన లక్షణం కాని అంశం ఏది? వ్యక్తిలో విషయ యోజన లక్షణం కానిది ఏది? ఆప్షన్స్: అధికమైన ఉద్రిక్తత కలిగి ఉండడము, నిరంతరము కుంటనాలకు గురి అవుతాడు, ఇతరులు అడిగే ప్రశ్నలకు శాంతంగా జవాబులిస్తారు, కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 4th వన్, కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, విషమయోజన లక్షణం కాని అంశం. నెక్స్ట్ వన్, రోషక్ సిరామరకల పరీక్ష క్రింది వారిలో దేనిని అంచనా వేయడానికి ఉపయోగపడును? రోషక్ సిరామరకల పరీక్ష క్రింది వారిలో దేనిని అంచనా వేయడానికి ఉపయోగపడును? ఆప్షన్స్: మూర్తిమత్వం, ప్రజ్ఞ, వైఖరులు, సహజ సామర్థ్యం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి రోషక్ సిరామరకల పరీక్ష మూర్తిమత్వం అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, భవ్య అనే బాలిక పాఠశాల విరామ సమయంలో తన తండ్రి ఇచ్చిన డబ్బులతో తనకిష్టమైన చాక్లెట్, ఐస్ క్రీంలలో ఏదో ఒకటి ఎన్నుకోవలసి వస్తే ఈ విద్యార్థి ఏర్పడే సంఘర్షణ ఏది? ఆప్షన్స్: ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార ఉపగమ సంఘర్షణ, ద్విపరిహార సంఘర్షణ. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉపగమ సంఘర్షణ. ఎందుకంటే ఆమెకు చాక్లెట్ ఇష్టమే, ఐస్ క్రీమ్ ఇష్టమే, రెండు ఇష్టం ఉంటే ఉపగమ సంఘర్షణ, రెండు ఇష్టం లేకపోతే పరిహార సంఘర్షణ, ఇష్టం ఉండి ఇష్టం లేకపోతే ఉపగమ పరిహార సంఘర్షణ, రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే అప్పుడు ద్విపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ వన్, మనోరుగ్మతల పరిస్థితులను క్షుణ్ణంగా వివరిస్తూ 1988 సంవత్సరంలో ఏ మైండ్ దట్ పాండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రూపొందించిన అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? మనోరుగ్మతల పరిస్థితులను క్షుణ్ణంగా వివరిస్తూ 1988వ సంవత్సరంలో ఏ మైండ్ దట్ పాండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రూపొందించిన అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్: పీనల్, సిగ్మండ్ ఫ్రాయిడ్, పిలే, క్లిప్పర్స్, బీట్స్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి క్లిప్పర్స్, బీట్స్. నెక్స్ట్ వన్, పై అధికారిచే నిందించబడ్డ వ్యక్తి ఆ అధికారి నన్నే కాదు అందరినీ అలానే తిడతారు అని చెప్పుట. పై అధికారిచే నిందించబడ్డ వ్యక్తి ఆ అధికారి నన్నే కాదు అందరినీ అలానే తిడతాడు అని చెప్పుట. ఆప్షన్స్: ప్రతిగమనం, హేతుకీకరణం, ప్రక్షేపణం, విస్థాపనం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 2nd వన్, హేతుకీకరణం. నెక్స్ట్ వన్,
వ్యక్తి తనకు ఇష్టమైన పాత్రలో నటించుటను బట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేయుట. వ్యక్తి తనకు ఇష్టమైన పాత్రలో నటించుటను బట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేయుట. ఆప్షన్స్: క్రీడా పద్ధతి, మనోప్రక్షేపక నాటిక, స్వీయ చరిత్ర పద్ధతి, వ్యక్తి చరిత్ర పద్ధతి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మనోప్రక్షేపక నాటిక. నెక్స్ట్ వన్, పిల్లలకు వివిధ వస్తువులను ఇచ్చి వాటితో ఆటలాడుచుండగా వారి ప్రవర్తనను అంచనా వేయుట. పిల్లలకు వివిధ వస్తువులను ఇచ్చి వాటితో ఆటలాడుచుండగా వారి ప్రవర్తనను అంచనా వేయుట. ఆప్షన్స్: క్రీడా పద్ధతి, మనోప్రక్షేపక నాటిక, స్వీయ చరిత్ర పద్ధతి, వ్యక్తి చరిత్ర పద్ధతి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, క్రీడా పద్ధతి. నెక్స్ట్ వన్, ఒక ప్రముఖ వ్యక్తితో సంసర్గం చేసుకోవడం ద్వారా ఒక వ్యక్తి తన ఆత్మయోగ్యత, ఆత్మగౌరవం భావనలను పెంపొందించుటకు చేసే ప్రత్యేక కృషి ఈ రక్షక తంత్రంకు ఉదాహరణ. ఆప్షన్స్: పరిహారము, తదాత్మీకరణం, విస్థాపనం, ప్రతిచర్యను రూపొందించడం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి తదాత్మీకరణం. నెక్స్ట్ వన్, 6వ తరగతి చదువుతున్న విద్యార్థి పాఠశాలలోని ఆటలు, స్నేహితులు ఆకర్షణగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు ఆకర్షణగా లేకపోవటం వలన చదువును కొనసాగించడమా లేక వదిలివేయడమా అనేది నిర్ణయించుకోలేకపోతున్నాడు. విద్యార్థి ఎదుర్కొన్న సంఘర్షణ. ఆప్షన్స్: ఉపగమన, పరిహార, అనుమతించుట, నిరాకరించుట. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, ఉపగమ పరిహార. నెక్స్ట్ వన్, అరవింద్ అమెరికాలో తాను ఎంతగానో ఇష్టపడే ఉద్యోగ అవకాశం లభించింది. కానీ వృద్ధులైన తల్లిదండ్రులను ఒంటరిగా వదిలి ఉద్యోగానికి వెళ్ళాలా వద్దా అని నిర్ణయించుకోలేకపోయాడు. ఎదుర్కొన్న సంఘర్షణ. ఆప్షన్స్: ఉపగమన, పరిహార, ఉపగమన, పరిహార, ఉపగమన. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, ఉపగమన పరిహార. నెక్స్ట్ వన్, అవసరాలకు అవకాశాలకు మధ్య సమతూకం లోపించినప్పుడు ఏర్పడున్నది. అవసరాలకు అవకాశాలకు మధ్య సమతూకం లోపించినప్పుడు ఏర్పడున్నది. ఆప్షన్స్: తన్యత, విషమయోజనం, వైఖరి, కుంటనం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కుంటనం. నెక్స్ట్ వన్, మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది ఏది? మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్స్: విజయ్, అజయ్ అనే ఇద్దరు సమరూపక కవలల్లో ఒకేలా ఉంటుంది, కార్యాత్మకంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు, లక్ష్యం దిశగా కొనసాగుతుంది. మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది అడిగాడండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, విజయ్, అజయ్ అనే ఇద్దరు సమరూపక కవలల్లో ఒకేలా ఉంటుంది. సమరూప కవలైనా మూర్తిమత్వం ఒకేలా ఉండాలని లేదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో గ్రంథుల ఆధారంగా వచ్చే రుగ్మతల ఆధారంగా అసత్యము. క్రింది వానిలో గ్రంథుల ఆధారంగా వచ్చే రుగ్మతల ఆధారంగా అసత్యము. ఆప్షన్స్: జైకాండిజం, పీయూష గ్రంథి, క్రెటినిజం, థైరాయిడ్ గ్రంథి, టిటానీ, పార్శ్వ అవటు గ్రంథి, మిక్సోడిమా, ఎండ్రినల్ గ్రంథి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, మిక్సోడిమా, ఎండ్రినల్ గ్రంథి. నెక్స్ట్ వన్, జైపాల్ బాగా ఆకలిగా ఉన్నప్పుడు తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. వారు ఏమైనా పలహారం ఇవ్వబోతే వద్దని చెప్పాడు. అతను అనుసరించిన రక్షక తంత్రం. జైపాల్ బాగా ఆకలిగా ఉన్నాడు, తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. వారు ఏమైనా పలహారం ఇవ్వబోతే వద్దని చెప్పాడు. ఇతను అనుసరించిన రక్షక తంత్రం. ఆప్షన్స్: ప్రక్షేపణం, విస్థాపనం, ప్రేరకం, తారుమారు లేదా ప్రతిచర్య నిర్మితి, తదాత్మీకరణం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, ప్రేరకం, తారుమారు లేదా ప్రతిచర్య నిర్మితి. నెక్స్ట్ వన్, మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా అని పేర్కొన్నవారు. మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా అని పేర్కొన్నవారు. ఆప్షన్స్: బర్జెస్, బ్రౌన్, బెక్, బెల్లార్డ్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి బ్రౌన్.
నెక్స్ట్ వన్, సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అని నిర్వచించిన వారు. సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అని నిర్వచించిన వారు. ఆప్షన్స్ ఆల్పోర్ట్, ఈ పారిస్, ఈడబ్ల్యూ బడ్జెస్, జేఎఫ్ బ్రౌన్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఈ పారిస్. నెక్స్ట్ వన్, మిశ్రమ గ్రంథి ఏది? మిశ్రమ గ్రంథి ఏది? ఆప్షన్స్ క్లోమము, అతివృక్క, థైరాయిడ్ గ్రంథి, పార్శ్వ అవటు గ్రంథి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి క్లోమము. నెక్స్ట్ వన్, థైరాక్సిన్ స్రావకం వ్యక్తి యవ్వన దశలో లోపించినప్పుడు ఏర్పడు స్థితి. ఆప్షన్స్ మిక్సోడియా, క్రిటినిజం, గాయిటర్, ధనుర్వాతం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి క్రిటినిజం. నెక్స్ట్ వన్, వికాస కృత్యాల భావనను మొదట ప్రవేశపెట్టిన వారు. వికాస కృత్యాల భావనను మొదట ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్స్ ఎలిజబెత్ హర్లాక్, సిగ్మండ్ ఫ్రాయిడ్, పియాజే, రాబర్ట్ హావిగ్ హరెస్ట్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి రాబర్ట్ హావిగ్ హరెస్ట్. నెక్స్ట్ వన్, పాఠశాలలో ఒక పిసినారి విద్యార్థిని తోటి విద్యార్థులు పిసినారిగా సంబోధిస్తే ఆ విద్యార్థి కాదు, అది గట్టిగా విభేదించి ఆ విద్యార్థి ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏది? ఆప్షన్స్ సానుభూతి, ప్రయాసరితాము, నిరాకరణ, ఉదాతీకరణం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి నిరాకరణ. నెక్స్ట్ వన్, శరీరంలో గల అంతఃస్రావిక గ్రంథులకు సంబంధించి సరైనది. శరీరంలో గల అంతఃస్రావిక గ్రంథులకు సంబంధించి సరైనది. ఆప్షన్స్ పీయూష గ్రంథి పారాథార్మోన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. అతి దీర్ఘకాయత్వం అనగా శిశువు పొడవుగా పెరగాక పోవడం. అతివృక్క గ్రంథి మెదడులో మధ్య భాగాన ఉంటుంది. అవటు గ్రంథి స్రావానికి అయోడిన్ అవసరం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, అవటు గ్రంథి స్రావానికి అయోడిన్ అవసరం. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరికాని జత. క్రింది వాణిలో సరికాని జత. ఆప్షన్స్ రోషక్ సిరామరకల పరీక్ష, హెర్మన్ రోషక్, థిమాటిక్ అప్పర్ సెషన్ టెస్ట్, ముర్రా మోర్గన్, చిల్డ్రన్ అప్పర్ సెషన్ పరీక్ష, ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్, సాంఘిక మితి పరీక్ష, ఫిలిప్. సరికాని జత అడిగాడండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, సాంఘిక మితి పరీక్ష, ఫిలిప్. నెక్స్ట్ వన్, కేవలం ఒకే విషయానికి సంబంధించిన అనేక ప్రవచనాలను వరుసగా వ్రాసి ఆ వ్యక్తికి సరిపోని ప్రవచనాలను బట్టి అతని మూర్తిమత్వాన్ని అంచనా వేయడం. ఆప్షన్స్ జీవిత చరిత్ర, శోధికా సూచికలు, సన్నివేశ పరీక్షలు, స్వీయ చరిత్ర. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి శోధికా సూచికలు. నెక్స్ట్ వన్, మల్లేష్ తన చుట్టాల పెళ్లికి పిలిచినప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలి కానీ డబ్బులు ఖర్చు అవుతాయి అని ఆలోచించి ఏదో కారణంను సాకుగా చూపి వెళ్ళకపోయాడు. ఇక్కడ అతడు ఉపయోగించిన రక్షక తంత్రం. ఆప్షన్స్ ఉపసంహరణ, ప్రతిచర్య నిర్మితి, ప్రాయశ్చిత్తం, వ్యక్తీకరణ. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉపసంహరణ. నెక్స్ట్ వన్, టెట్ కోచింగ్ వెళ్ళి చదువుకోవాలని ఉంది కానీ ఎట్టి పరిస్థితులలో ఫీజు మాత్రం కట్టాలని లేదు. ఇలాంటి సందర్భంలో తను ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఆప్షన్స్ ఉపగమ పరిహార, ద్విపగమ పరిహార. ఏది కాదు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, ఉపగమ పరిహార. నెక్స్ట్ వన్, బెక్ ఏ పరీక్షను ప్రాచుర్యంలోకి తెచ్చాడు? బెక్ ఏ పరీక్షను ప్రాచుర్యంలోకి తెచ్చాడు? ఆప్షన్స్ టాట్, ఆర్ఐబిటి, సిఏటి, ఎంఎంపిఐ. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి బెక్ ఏ పరీక్షను ప్రాచుర్యంలోకి తెచ్చాడు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆర్ఐబిటి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.